ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించినా మాకు అభ్యంతరం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో, అది శాసనసభలో కావచ్చు, బహిరంగ సభలలో నేను మా మంత్రివర్గ సహచరులందరం కూడా వివరించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించినాం. ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది, అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది, సెంటిమెంటుతోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి గోదావరి జలాలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలే ప్రధానమైన ఆధారం. ఈ రెండు నదీ జలాల వల్ల దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఆలోచనతోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా ఈరోజు సీతారామ పేరు మీద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి, ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అనంటే, రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఈ ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించాం. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం, ఒకే పార్టీ, వాళ్ళే 10 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ సంపూర్ణమైన అవగాహనతోని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఈ ప్రభుత్వానికి సహకరించిన, సూచనలు చేసిన నిరభ్యంతరంగా ఈ ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురుద్దేశంతో బురద చల్లడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రశ్నించడం లేదు? ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడినారు, ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినారో అక్కడి నుంచి మొదలు పెడతాను నేను. ఈ గోదావరి జలాలకు సంబంధించి, కృష్ణానది జలాలకు సంబంధించి ఆనాడు 2016 21/9/2016 శ్రమశక్తి భవన్, న్యూఢిల్లీ ఈ మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ కుమారి ఉమాభారతి గారి జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షత వహిస్తే, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా విషయాలు కృష్ణా నది మీద, గోదావరి నది మీద,
అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణము, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. దానికి సంబంధించి 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి, ఈ 8 పేజీలలో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్, సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంది అని అంటే, ఫర్ ద ఎగ్జిస్టింగ్ ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, we emphasize that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఇది చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గోదావరి జలాలను, కృష్ణానది జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి, ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్లోకి తీసుకొచ్చారు. ఏమని? గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. రెండవ పాయింట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు, లేకపోతే రాజకీయ అంతరాలు, రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్ 28, అదేవిధంగా ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్, అదేవిధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని, ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఇవాళ ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో సాగుదాం, ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది, లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదించమని అనొచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా. నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా స్నేహగీతిక, ఇట్లాంటి హెడ్లైన్స్తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు. ఆ మంత్రులు ఎవరు? ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు, పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇచ్చిపుచ్చుకుందాం తెలంగాణ ఏపీ మంత్రులు
తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అండ్ రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే స్పష్టంగా సీమకు గోదావరి పత్రికలలో వచ్చింది. శ్రీశైలాన్ని తరలించాం తెలుగు రాష్ట్రాలు, ఏ రకంగా వీళ్ళు నీళ్లను రాయలసీమకు తరలించాలని చెప్పి చర్చించుకున్నారు. ఆ రోజు మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించారు. నష్టం తక్కువ, లాభం ఎక్కువ. గోదావరి జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా, కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రగతి భవన్లో 2 గంటలకు పైగా సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖరరావు గారు. తెలంగాణ నడిగడ్డ ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి, కృష్ణా బేసిన్కు తరలించాలని, అదేవిధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుదాం, పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం. అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకెళ్ళిండ్రు. తక్కువ నష్టం, ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం. సో ఈ రకంగా ఈరోజు ఇంత స్పష్టంగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తా, ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. 2016లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, వాటిని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడినరు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారే మొట్టమొదట ప్రతిపాదించింది. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో, 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా, రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడినరో, ఇప్పుడు వారు ఇప్పుడు వివిధ సందర్భాలలో ఏం మాట్లాడినరో మీకు చూపించిన. ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు సాగుతాం, సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, మీరు ఇంత విస్పష్టంగా 2016లో, 2019లో వివిధ సందర్భాలలో శాసనసభలో, బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ, అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈరోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అఫీషియల్గా నేను ఈ మధ్యకాలంలో మన జలసౌదాకు ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్లి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను బంకంచెర్ల వరకు తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు. పరోక్షంగా ఇంకొక 100 టీఎంసీలు, ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. 300 టీఎంసీలకు సివిల్ వర్కులన్నీ కంప్లీట్ చేస్తుండు, పంపులు మాత్రం ఇనీషియల్గా 200 పెడుతుండు, తర్వాత ఇంకొక 100 టీఎంసీలకు కూడా అన్ని రెడీగా చేసుకున్నాడు. అంటే ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. సో కాలువలు కానీ, లేకపోతే టన్నెల్స్ కానీ, లేకపోతే రిజర్వాయర్లు కానీ 300 టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ చేసే కాడ ఇప్పుడు 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపు సెట్లు పెట్టుకుంటున్నాడు. ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. ఆనాడు చంద్రశేఖరరావు గారు 400 టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు. 400 టీఎంసీలు తరలిస్తే 100 రోజుల్లో రోజుకు 4 టీఎంసీలు తరలిస్తే 400 టీఎంసీలు వస్తే, 400 టీఎంసీలు వస్తే
కృష్ణా బేసిన్లో ఉన్న రాయలసీమకు, అదేవిధంగా పెన్నా బేసిన్లో ఉన్న నెల్లూరు ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు, ఆ ప్రాంతం బాగుపడుతుంది, పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు. ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా 200 టీఎంసీలు, మళ్ళీ విడతగా 300 టీఎంసీలు, ఇంకొక 100 టీఎంసీలు కూడా ఈ విధంగానే ఊరుకుంటే మళ్ళొకసారి చంద్రశేఖరరావు గారు వారికి ఇక కానివ్వండి అని చెప్పిండు అంటే 400 తీసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే. ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం, బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే, చంద్రబాబు నాయుడు గారు అక్కడి శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జలశక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది. అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది, అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి. జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాసిండు. ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు, ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు, ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడే నిర్లక్ష్యం